సెయిలింగ్ అనేది చాలా కష్టమైన క్రీడ. అలలను తట్టుకుంటూ ప్రత్యర్థులను దాటుకుంటూ సాగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గాయాలు, ఆరోగ్య సమస్యలు సైతం ఎదురవుతాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఎక్కువ మంది ఈ ఆటలోకి వెళ్లరు. అలాంటి క్లిష్టమైన క్రీడలోకి రావడమే కాకుండా స్థిరంగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి శభాష్ అనిపిస్తోంది హైదరాబాద్కు చెందిన మాన్యారెడ్డి. మలేషియాలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్లో స్వర్ణంతో మెరిసిన క్రీడా కుసుమంతో చిట్చాట్. అలలను దాటుకుంటూ ప్రత్యర్థులను కాచుకుంటూ ముందుకు సాగాల్సిన క్రీడ సెయిలింగ్. పోటీల్లో అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఈ క్రీడలోకి చాలామంది రావడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ హైదరాబాద్కి చెందిన మాన్యారెడ్డి మాత్రం 11 ఏళ్ల వయసులోనే సెయిలింగ్లోకి వచ్చి 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో 2 పతకాలను సాధించింది. అసలు ఈ క్రీడలోకి రావడానికి తనకి స్ఫూర్తినిచ్చిన అంశాలు ఏంటి, ఇంత చిన్న వయసులోనే తను ఇలాంటి విజయాలు ఎలా సాధించగలిగింది అనే విషయాలను తెలుసుకోవడానికి ఆమె మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ మాన్యా. సో మీరు 11 years ఓల్డ్లోనే మీరు ఈ శిక్షణ తీసుకొని 16 ఏళ్ల వయసులో 2 అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. అసలు ఎలా ఈ సెయిలింగ్లోకి రావాలి అనే ఆలోచన మీకు ఎలా కలిగింది? యాక్చువల్లీ నేను హైదరాబాద్లోనే నా సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్లోనే స్టార్ట్ చేశాను. 2019 ఒక స్మాల్ సమ్మర్ క్యాంప్ లాగా 1 week ట్రయల్ చేశాను. అందరు స్పోర్ట్స్ చేస్తారు కదా సమ్మర్లో, సో అప్పటి నుంచి నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సెయిలింగ్ అంటే మనము ప్రత్యర్థులతో పోటీ పడడం ఒక ఎత్తు అయితే, వాటర్లో దాన్ని అర్థం చేసుకుని ఆ విండ్కి తగ్గట్టుగా మనం మూవ్ అవ్వడము మరొక ఎత్తు అవుతుంది. సో దీన్ని అంతా మీరు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది ఇవన్నీ అర్థం చేసుకోవడానికి? సో సెయిలింగ్ చేసినప్పుడు చాలా వస్త్రం చూడాలి, సేల్ చూడాలి, గాలి చూడాలి, నీ అపోనెంట్ కూడా చూడాలి, ముందర వెనక ట్యాక్ జరిగినప్పుడు అందరు సరౌండింగ్స్ చూడాలి. సో అదే కష్టం. మరి నేను హైదరాబాద్ లేక్లోనే స్టార్ట్ చేశాను. సో ప్రాక్టీస్లో నాకు యాక్చువల్గా చాలా టైం పట్టింది లెర్న్ చేయడం, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఇట్ వర్క్డ్ అవుట్. ఈ బోట్ మరి మీరే ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే అక్కడ కాంపిటీషన్లో వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు? అంటే ప్రాక్టీస్ బోర్డు మనకు ఒకటి ఉంటుంది, అక్కడ మళ్ళీ కాంపిటీషన్లో వేరేది ఉంటుందా? సో నేషనల్ కాంపిటీషన్స్ ఏమైనా వెళ్తే యూజువల్గా మైసూర్లో, ముంబై, చెన్నైలో జరుగుతాయి. సో మేము మనల్ని క్లబ్ బోట్సే తీసుకెళ్తాం. ఒక ట్రక్ వస్తుంది, మేమే ప్యాక్ చేసి అంతా ఎక్విప్మెంట్ బండిల్ చేసి బబుల్ ర్యాప్ చేసి పెడతాం. బోట్ ట్రక్లోనే పెట్టేసి ట్రక్ వెళ్తుంది. మరి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ అయితే బోట్ ఇట్ ఆబ్వియస్లీ కెనాట్ ఫ్లై ఇన్ అ ప్లేన్. సో అక్కడే చార్టర్ చేస్తాం, బోట్ అక్కడే రెంట్ చేసి వాడేసి వి రిటర్న్ ఇట్. 11 years ఓల్డ్లో మీరు ఇది సెయిలింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు కదా. సో స్టార్టింగ్ ప్రాక్టీస్కి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కాంపిటీషన్స్కి, సో ట్రైనింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు ట్రైనింగ్? సో బిగినర్స్లో చాలామంది బిగినింగ్ చేసి వాళ్ళు కాంపిటీషన్స్ చేయరు, అలాగే వదిలేస్తారు ఫన్ లాగా. మరి కాంపిటీషన్స్ చేస్తే నీకు చాలానే తెలియాలి. స్టార్ట్స్ ఎలా చేయాలి, గాల్ ఎక్కడి నుంచి, నీ అపోనెంట్ వస్తే నువ్వు ఏం చేయాలి, రూల్స్ తెలియాలి. ఎస్పెషల్గా మోస్ట్ ఇంపార్టెంట్ సెయిలింగ్లో రూల్సే. నీకు రూల్స్ తెలిస్తే ఎవ్రీబడి సేస్ నీకు రూల్స్ తెలిస్తే యూ విల్ బీ అ గుడ్ సెయిలర్. సెయిలింగ్ అనేది చాలా తక్కువ పీపుల్లే దీంట్లో ఉంటారు. సో ఎక్స్పెన్సివ్ అని కూడా అంటుంటారు కదా, నిజమేనా? అంటే ఇప్పుడు బోట్ మనం ఓన్గా ప్రాక్టీస్కి పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎక్స్పెన్సివ్ ఉంటుంది సెయిలింగ్, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్కి వెళ్తే. మరి నేను ప్రైవేట్ క్లబ్ నుంచి, సో క్లబ్ నా సేల్ ప్రొవైడ్ చేస్తుంది, బోట్ ప్రొవైడ్ చేస్తుంది, ఎక్విప్మెంట్ కూడా, లైఫ్ జాకెట్. మరి నేను ఇంకా కాంపిటీషన్స్కి వెళ్తాను. ఐ కెనాట్ ఆల్వేస్ రిలై ఆన్ ద క్లబ్. సో నా దగ్గర నా ఓన్ సేల్, నా ఓన్ ఎక్విప్మెంట్ ఉంది. మరి బోట్ యూజువల్గా క్లబ్ నుంచి తీసుకుంటాను. ఇప్పుడు సెయిలింగ్ అంటే కాంపిటీషన్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని నిమిషాల పాటు ఉంటుంది ఒక కాంపిటీషన్? అంటే దానికి టైం లిమిట్ ఉంటుందా? అండ్ ఇంకోటి, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఒక కాంపిటీషన్? ఇట్లా పర్టికులర్ నెంబర్ అనేది ఉంటుందా? సో పర్టికులర్ నెంబర్ లేదు. Any mandaru can participate in a regatta. It depends. Some people do this type of boat that I say. Konni mandaru double handler chestaru, chaala mandaru single chinna boat lo pillal chestaru. Competition mostly it is spread across one week.
1 day 2 days will go for registration. ఇంకా 3-4 రోజులు కాంపిటీషన్ డేస్ జరుగుతాయి. అండ్ లాస్ట్ డే మీద ఒక లాస్ట్ రేస్ ఉంటుంది, మన క్లోజింగ్ సెరమనీ, ప్రైజ్ అవార్డ్ సెరమనీ ఉంటుంది. నేషనల్గా ఇంటర్నేషనల్గా ఎన్ని అవార్డ్స్ వచ్చాయి ఇండియాలో యాక్చువల్ నెంబర్ నాకు తెలియదు, చాలానే చేశాను. ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఒక 5-7 చేశాను. నేషనల్ కాంపిటీషన్స్ 2021 నుంచి చేశాను. సో ఇప్పుడు మెడల్స్ నాకు 5 నేషనల్ మెడల్స్ ఉన్నాయి, ఇంకా 4 అమ్మాయిల్లో అండ్ 2 ఇంటర్నేషనల్ మెడల్స్. ఓకే, ఫ్యూచర్గా ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? ఈ సేలింగ్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే అదర్ ఆప్షన్ ఏమైనా ఉందా? సో ఇప్పుడు నాకు సేలింగ్ చాలా ఇష్టం. ఐ హోప్ టు కంటిన్యూ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. నా నెక్స్ట్ గోల్ యాక్చువల్గా కాలేజ్. సో చాలామంది కాలేజ్ ఎస్పెషల్ US UKలో వాళ్ళు సేలింగ్ చేస్తారు. నేను కూడా నాకు ఇష్టం, ఐ వాంట్ టు సేల్ ఫర్ కాలేజెస్ ఇన్ ది US. ఏ రంగంలోనైనా పిల్లలు వృద్ధి చెందాలంటే తల్లిదండ్రులది కీలక పాత్ర. సో కష్టమైన సేలింగ్లో మాన్యరెడ్డిని ఎలా వాళ్ళ తల్లిదండ్రులు ఈ దీనిలోకి ఈ స్పోర్ట్లోకి పంపించారు, అసలు వీళ్ళ కృషి ఏంటి అనే విషయాలను తెలుసుకోవడానికి వాళ్ళ అమ్మగారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి తెలుసుకుందాం. అసలు సేలింగ్ అంటే టఫ్ అని అంటారు. సో దీంట్లోకి మీ అమ్మాయిని పంపించడానికి మీకే మోటివేట్ చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? మాన్య చిన్నప్పటి నుంచి స్టడీస్లో ఎంత బాగా ఉంటుందో, తను స్పోర్ట్స్ అంటే కూడా ఏ యాక్టివిటీ తీసుకున్నా ఎక్సెల్ చేస్తుంది. తనకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. సో కానీ కోవిడ్లో స్విమ్మింగ్ ఆగిపోయింది. సేలింగ్ అనేది జస్ట్ ట్రయల్గా చేసి తనకి చాలా నచ్చింది. సో మాకు సరే ఎంకరేజ్ చేస్తాము, మనకి యాక్సెస్ ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకున్నాం. కానీ తన ఫోకస్, తన డిటర్మినేషన్ చూసి పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఈ స్పోర్ట్లో నెగ్గగలుగుతారు. అంటే ఒక టీమ్ సపోర్ట్ అయినా పేరెంట్స్ సపోర్ట్ అయినా ఉండాలి. సో తన ఫోకస్ చూసి నేనే మోటివేట్ అయ్యాను. మన వల్ల పేరెంట్స్ ఇనబిలిటీ వల్ల స్టూడెంట్స్ ముందరికి వెళ్ళలేరు. లక్కీగా స్కూల్ చాలా కోఆపరేట్ చేసింది. సో తను స్టడీస్ బ్యాలెన్స్ చేయగలిగింది కాబట్టి నాకంత భయం అనిపించలేదు. పేషెన్స్తో ఉండి పట్టుదలగా కృషి చేస్తే సెల్లింగ్లో అద్భుతాలు సృష్టించవచ్చని, ఆకాశమే హద్దుగా ఎదగవచ్చని మాన్య అంటున్నారు. కెమెరామెన్ సూర్యతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.